మహిళా సంఘం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా పక్షపాతి. మహిళలకు అనేకమైనటువంటి సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని అనేక ప్రపంచవ్యాప్తంగా ఆయన ఉద్బోధిస్తున్నారు. ఇలాంటి సమయం లోపల మహిళా బిల్లు పెట్టడంలో ఉద్దేశం ఏమిటిది? దేశంలో సామాజిక వివక్ష, మహిళా వివక్ష, లింగ వివక్ష ఉన్నది అనేది ఈ దేశంలో ఉన్నటువంటి నిజం. లింగ వివక్షలో కూడా సామాజిక వివక్ష, ఏ మహిళలకు పార్లమెంట్ వివక్ష జరుగుతుంది? బీసీ ఎస్సీ మహిళలకు. ఈ వివక్ష తొలగించాలంటే తప్పనిసరి ప్రత్యేక సదుపాయాలు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగంలో పీఠిక రూపం నుంచే సామాజిక న్యాయం విషయంలో పేర్కొన్నారు. లింగ వివక్ష తొలగించాలంటే ఏ మహిళలకు కావాలి? ప్రపంచం లోపల ఆఫ్రికా, అమెరికా లాంటి పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా లింగ వివక్ష తొలగించడానికి సామాజిక వివక్షతను ప్రతిపాదికగా తీసుకుంటుంది. ఇక్కడ మన దేశం లోపల మహిళా బిల్లు ఓకే. మహిళా బిల్లులో ఏ మహిళలకు కావాలి సదుపాయాలు? బీసీ మహిళలకు కావాలి. బీసీ మహిళలకు సదుపాయం బెనిఫిట్ అయినప్పుడే బేబీలకు కాదు, కంకి కొడవలి వచ్చేటటువంటి ఏ మహిళలైతే అకృత్యాలకు గురవుతున్నారో వాళ్ళకు ఈ బిల్లులో వాటా కావాలి. అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి ఎస్టీ ఎస్టీ మహిళలకు వాటా వస్తుంది. బీసీ మహిళలకు లేదు కాబట్టి బీసీ మహిళలకు సపోర్ట్ కావాలి, లేదా బీసీ కోట పెట్టి బీసీ మహిళలకు సపోర్ట్ ఇవ్వాలి. ఈ విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీ మహిళా సంఘం ఈరోజు శ్రావణి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణి ఆధ్వర్యం లోపల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. త్వరలోపలనే ప్రధానమంత్రిని కలిసి ఈ మహిళా బిల్లు లోపల బీసీ మహిళలకు సపోర్ట్ కావాలని డిమాండ్ చేస్తూ మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి డిమాండ్ చేస్తుంది. రెండవది, మహిళా బిల్లు లోపల మహిళా బిల్లు కేవలం చట్టసభలకే పరిమితమైంది. చట్టసభలకు ఒక్కటే కాదు, మహిళా బిల్లును పరిధిని విస్తరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మహిళా బిల్లు లోపల చట్టసభల సదుపాయం ఇస్తే వందల సంఖ్యలో మహిళలకే లాభం అవుతుంది, పార్లమెంటుకు అసెంబ్లీలో. అదే